జై జగన్మాత. మనకి ఎంతోమంది మహిమాన్వితురాలైన తల్లులు ఉన్నారు. అలాంటి తల్లుల్లో మనకి తునికి దగ్గరగా లోవా అనే గ్రామంలో 2 కొండల మధ్య ఒక లోయలో వెలిసిన స్వయంభూగా వెలిసిన లలితాంబికాదేవి స్వరూపం తలుపులమ్మ. తలుపులమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తలుపులు అంటే మన ఆలోచనలు ఏవైనా వింటే అమ్మవారికి తెలిస్తే వెంటనే మన ఆలోచనలో ఉన్నటువంటి ఆ కోరికలు తీరుస్తుందట అమ్మ. అందుకే తలుపులమ్మ. మన తలంపులు అంటే కూడా ఆలోచనలు. మన తలంపుల్లో ఉండే అమ్మ, మన తలుపుల్లో ఉండే అమ్మ కాబట్టి ఆవిడ తలుపులమ్మగా కొలుస్తారు. ఇక ఈ క్షేత్ర కథనంలోకి వస్తే కనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంటుంది. అగస్త్య మహర్షి ఆ ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తూ ఉంటాడు. ఆ కథనాన్ని పక్కన పెడితే ఒకసారి ఇది బాగా కేకరాణ్యం అన్నమాట. ఇక్కడ మన తలుపులమ్మ స్వయంభూగా వేసిన ఈ లోవా అనే పల్లెటూరులో ఆయన ఒక రాత్రి, ఇది కృతయుగం నుంచి ఈ గుడి ఉందట. కృతయుగం అంటే ఎప్పుడో మాట. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం కదా. ఆ కృతయుగం నుంచి కూడా ఈ అమ్మవారు అక్కడ స్వయంభూగా వేసినట్టుగా కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక ఈ అమ్మవారు మహాశక్తిమంతురాలు. ఆ శక్తి అంతా ఆ ప్రకృతిలోనే మనకు కనపడుతుంది. అమ్మవారి శక్తి ఏమిటి అనేది ఇక్కడ కనపడుతుంది. అక్కడ ధారాకొండ, తీగకొండ అని 2 కొండలు ఉంటాయి. ఇది కూడా అగస్త్య మహాముని కథతో సంబంధం ఉంది. ఆయన ఒకసారి సంధ్యాది వందనాది క్రియలు చేయడం కోసం అక్కడ ఆగాట. ఆ కీకరాణ్యంలో ఉన్నప్పుడు ఆయనకి నీళ్లు అవసరం పడితే సంధ్యావందనం చేసుకోవడం, అక్కడ నీళ్లు కనపడకపోతే పాతాళ గంగ కావాలని కోరినప్పుడు అక్కడ పాతాళ గంగ వచ్చింది. ఆ పాతాళ గంగ ఇప్పటికీ చాలా మధురంగా తేనెలా ఉంటుందట. అక్కడ ఆ పాతాళ గంగ అంటే ఇప్పుడు ఈ తలుపులమ్మ ఎక్కడైతే ఆ లోయలో ఉంటుందో ఈ ధారాకొండ, తీగకొండ మధ్యలో ఉంటుంది. ఆయన తీగకొండ దగ్గర కొన్ని పళ్ళు తిని, ఈ ధారాకొండ అంటే ఎక్కడి నుంచో ధారగా ఈయన కోరిక మేరకు ఆ నీళ్ళు వస్తాయన్నమాట. అవి చాలా తేనెలా తీయగా ఉంటాయి. ఆ నీళ్ళే ఇప్పటికి కూడా అంత మధురమైన నీళ్లు, తీయటి నీళ్లు అక్కడ ప్రజలందరికీ అమ్మవారి పూజాది కార్యక్రమాలు కూడా సరిపోతాయి. అయితే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ధారా ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది అనే విషయం ఈ రోజు కూడా ఎవరికీ తెలియదు. అది ఒక మహత్యం. దాని తుది ఏంటి, మొదలేంటి ఎవరికి తెలియదు. అయితే ఈ తలుపులమ్మ తల్లి విషయంలో చూస్తే ఆ రాత్రి అగస్త్య మహాముని సంధ్యాది క్రియలు చేసి చీకటి పడడంతో అమావాస్య రాత్రి అక్కడే ఒక చోట పడుకున్నారట. అప్పుడు లలితాంబికాదేవి అంటే లలితమ్మ ఆవిడ కనపడి, ఇది నేను ఇక్కడ ఉంటాను, శిష్ట రక్షణ కంటే మంచి వాళ్ళని రక్షించడం కోసం దుష్టులు వాళ్ళని శిక్షించడానికి నేను ఇక్కడే ఉంటున్నానని చెప్తే అప్పుడు ఆయన మహర్షి చాలా శక్తి సంపన్నుడు. అమ్మ లలితమ్మ, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉండు, అందరినీ రక్షిస్తూ ఉండు అని చెప్పి ప్రార్థించాట అగస్త్య మహామహర్షి. అప్పటి నుంచి ఆవిడ అక్కడే శిలారూపంలో మనందరికీ తలుపులమ్మ అనే పేరుతో అక్కడి నుంచి ఆవిడ అక్కడ స్థిరపడింది. స్వయంభూగా అక్కడ ఉండిపోయింది అనమాట. 2 కొండల మధ్య లోయ. ఆ లోయ అంతా ఉంటుంది. ప్రకృతి చాలా రమణీయంగా, చాలా ప్రశాంతంగా, అలాగా పచ్చగా ఉంటుంది అన్నమాట. అక్కడంతా వాతావరణం వెళ్తేనే అమ్మవారి శక్తి ప్రకృతిలోనే మనకి నిక్షిప్తమైనట్టు కనపడుతుంది. ఇక ఈ తలుపులమ్మ తల్లి, మన తలుపులమ్మ అని ఆవిడ తలుచుకునే మన ఆలోచనలో ఆవిడ వచ్చిన వెంటనే మన కోరిక ఏదో ఆవిడ కనిపెట్టి టక్కును తీరుస్తుంది అనమాట. అంతటి మహిమాన్వితురాలు అమ్మవారు. అంత కరుణామూర్తి అంటే అంత కరుణామూర్తి. ఆ కొండపై వెలిసినటువంటి ఆ అమ్మవారి తమ్ముడు భావిస్తారు, పోతురాజు అని చెప్పి ఆ విగ్రహం కూడా ఉంటుంది. ఇది నిటారుగా లోయ కదా, లోయ నుంచి పైకి అమ్మవారు కొండపైన ఉంటారు. ఆ కొండపైన మెట్లెక్కి వెళ్ళాలన్నమాట మనం. అక్కడ మన కోరికలు తీరిన ఎంతోమంది వాళ్ళ మొక్కుబళ్ళు కూడా తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. అక్కడ ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే ఇది ఏంటంటే, చాలామంది హైవే మీద NH5 అనుకుంటుంది, హైవే మీద లారీలు అందరూ వెళ్తుంటారు, ట్రక్కులు వెళ్తుంటాయి కదా. ప్రతి వాళ్ళకి ఈ ప్రయాణాలు జాగ్రత్తగా, ప్రమాదాలు లేకుండా గమ్యానికి చేరుకోవాలంటే ఈ లోబా అంటే ఈ తలుపులమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని మొక్కుకొని వెళ్తుంటారు అనమాట. అక్కడ ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా ఈ జిల్లాలన్నీ మొత్తం తెలుగు జిల్లాలో ఎవరు ఏ లారీ కొన్నా, కారు కొన్నా, ఏ వాహనం కొన్నా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం సేఫ్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మన గమ్యాన్ని చేర్చే తల్లి కాబట్టి మన ప్రయాణాలన్నిటికీ కూడా అధిష్టాన దేవత ఎవరైనా చెప్పుకోవాలంటే తలుపులమ్మగా కొలువెళ్తున్నటువంటి ఈ లోబా తలుపులమ్మ అన్నమాట. ఇక ప్రతి ఒక్కరు కొన్న తర్వాత అక్కడ పూజలు చేయించుకోవడమే కాకుండా ఒక నమ్మకం, స్థానికంగా జానపదుల నమ్మకం అంటే ఏదైనా కొత్తగా లారీ, కారు ఇలాంటివైనా కొనుక్కుంటే కనుక అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఆ కారు నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, ఆర్సీ నెంబర్, అది అక్కడ రాసి పెడుతుంటారు. అలా నెంబర్ రాసి అమ్మవారికి దృష్టిలో పెడితే నా బండికి ఎటువంటి ప్రమాదం జరగదు అని. అలాగే వెళ్ళేవాళ్ళు
కొత్త బండికైతే ఇది విధానంగా చేసుకుంటారు. ఆ వెళ్ళే వాళ్ళు కూడా ప్రతిసారి అక్కడ ఆగి అమ్మవారికి వాళ్ళు మొక్కులు చేసుకుని కొబ్బరికాయ కొట్టి అమ్మవారు, అమ్మ మమ్మల్ని మేము ఇలా రోడ్ల మీదే వెళుతూ ఉంటాం, మా జీవితం ఇలాగ సాగుతుంది, మమ్మల్ని అందరినీ నువ్వే రక్షించాలి, మా గమ్యానికి నువ్వే చేర్చాలని చెప్పి మొత్తం డ్రైవర్లందరికీ ఎంతమంది అయితే ఆ వైజాగ్ హైవే మీద వెళ్తారో అందరికీ కూడా అంత నమ్మకంగా వాళ్ళు ఈ రోజుకి అందరూ ఉంటారన్నమాట. నిజంగా తలుపులమ్మ మన కోరికలన్నీ ఇస్తుంది, అష్టైశ్వర్యాలు ఇస్తుందని చెప్పి నమ్మకం. ఇంకొక కథను ఇందాక అగస్త్య మహర్షి కోరిక పైన అక్కడ ఈ ధారాకొండ తీగకొండ చెప్పాం, ఆయన కోరిక మీద ఆవిడ అక్కడ స్వయంభూగా వచ్చింది చెప్పాం. అయితే అలాగే తుని మహారాజు కూడా ఆవిడకి కనపడి ఈ రకంగా అమ్మవారు నేను ఇక్కడ ఉంటున్నాను అని చెప్పడం జరిగిందని, ఆయనే దేవాలయం నిర్మించారని కూడా స్థానికుల్లో కథనం చెప్తారు. ఇంతకుముందు కథలు చూస్తూ ఉంటే కనుక అక్కడ ఈ తలుపులమ్మ విశేషానికి వస్తే ఒక యువతి అంటే 16 ఏళ్ళ కావచ్చు అంతగా, ఆ యువతి ప్రతి సాయంత్రం కనపడి అక్కడున్న జనాలందరికీ వాళ్ళ కష్టాలు లేకుండా చూసుకుంటుందని, ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఆవిడ చేసేదని, ఆవిడ మళ్ళీ ఇలా చూస్తే అలా మాయమైపోయిందని, మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ వచ్చేదని, అలాంటి కథనాలు కూడా అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ తలుపులమ్మ విషయానికి వస్తే ఎంతోమందికి వాళ్ళ జీవితాల్లో ఎన్నో అనుభవాలు అన్నమాట. ఇక్కడ ఆ కీకరాణ్యం అరణ్యంలా ఉంటుంది తునికి, చాలా దగ్గరగా 6 కిలోమీటర్ల దూరం. అన్నవరంకి ఒక 18-20 కిలోమీటర్లు ఉంటుంది. అన్నవరం కొండ సత్యనారాయణ స్వామి వెలిసిన కొండ ఉంది కదా, అక్కడ ఏమవుతుంది అంటే అన్నవరం తర్వాత హయ్యెస్ట్ కరెక్షన్ వచ్చినటువంటి గుడి ఏదైనా ఉందంటే అక్కడ గ్రామ దేవత అయినటువంటి తలుపులమ్మగా భావిస్తున్నట్టు ఈ గుడి అనమాట. అంటే ఇది నేను చెప్పేది తూర్పుగోదావరి జిల్లాలో మాట. మిగిలిన గుళ్ళలో చాలా ఆదాయాలు ఉండొచ్చు, కానీ తూర్పుగోదావరి జిల్లాకి ఇప్పుడు అన్నవరం స్వామి తర్వాత సత్యనారాయణ స్వామి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన అమ్మవారు ఎవరైనా ఉంటే మన తలుపులమ్మ తల్లి. ఇక ఇక్కడ ఇందాకనే చెప్పుకున్నాం, అక్కడ ఆ ధారాకొండలోంచి ప్రవహించే నీరు యొక్క ఎక్కడ పుట్టుగా ఏమిటి తెలియదు, ఆ ఫాల్స్లా వస్తూ ఉంటుంది. అది ఆ లోవా ప్రాంతంలో అంతమందికి సరిపోతుంది. ఈ లోవా ఏంటి పేరు విచిత్రంగా ఉందనుకుంటాం కదా, అదంతా ఒక లోయ ప్రాంతం. ఆ లోయ అనే పదాన్ని వాడుకలో అలా అంటూ లోవా అని ఆ జనంలోకి వచ్చింది కాబట్టి లోవా అంటే ఏమీ లేదు, దాని అర్థం లోయ అని చెప్పి. అక్కడ మనకి ఈ అమ్మవారు ఇలా స్థిరంగా ఉంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంకా ఆ గుడిలో కానీ ఆ ఏరియాలో కానీ ఎవరికైనా వెళ్ళడానికి నిషిద్ధంగా భావిస్తారు. నిషిద్ధం ఒక రకంగా, ఎందుకంటే అది చాలా కీకరాణ్యంగా ఉంటుంది. అమ్మవారు అక్కడ అలా ఉంటారు కాబట్టి ఆవిడికి ఎటువంటి భంగం లేకుండా ఏకాంతంగా అక్కడ ఇప్పటికి కూడా కొంతమందికి అనుభూతులు అమ్మవారు అక్కడ తిరుగుతున్నట్టుగా అనుభూతులు. తర్వాత 6 గంటలకు గుడి మూసేసిన తర్వాత మళ్ళీ ఆ గుడి వైపు అమ్మవారి వైపు మళ్ళీ మరుసటి రోజు తెల్లారి సుప్రభాత సేవతో తప్పితే అమ్మవారు ఎవరు కూడా కదపరు, డిస్టర్బ్ చేయరు అమ్మవారిని. అంతటి శక్తివంతమైన క్షేత్రం. ఇందాక చెప్పాం కదా, లలితా స్వరూపం లలితాంబికాదేవే అక్కడ తలుపులమ్మ అనే మన జనం కోసం మన కోసం ఆవిడ వెలిసింది. ఆవిడ పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి ప్రతి నెల స్వాతి నక్షత్రం సమయంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ప్రతి పౌర్ణమి నాడు ప్రతి గుళ్ళల్లో అమ్మవారి గుళ్ళల్లో చేసినట్టుగానే మన చండీ యాగం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఈ అమ్మవారి గుళ్ళో ప్రత్యేకించి. అలాగే భక్తులు అక్కడ ఏమీ లేకుండా వెళ్ళినా అక్కడ లోకల్గా ఆ కొండ కింద ఉన్నటువంటి స్థానికులు ఏదైనా మేకలు కోళ్ళు అని ఇలాంటివి ఇస్తారు కదా, మొక్కుబళ్ళు ఆనవాయితీగా ఉండే జనాలు అక్కడ వాళ్ళకి ఆ ఏర్పాట్లు చేసి ఆ ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేయడంలో వాళ్ళు కూడా సహాయపడతారు ఈ తలుపులమ్మ గుళ్ళో. కాబట్టి ఇక్కడ విచిత్రంగా అంటే ప్రతి చోట తిరుపతిలో లడ్డు ఏ రకంగా అయితే ప్రసాదంగా దొరుకుతుందో ఇక్కడ రవ్వ లడ్డు అని చెప్పి ఆ రవ్వతో చేసిన లడ్డు ప్రసాదంగా ఇస్తారు. పులిహార మామూలుగా చేస్తారు. ఆ రవ్వ లడ్డు కూడా చాలా విశేషంగా చాలా మధురంగా ఉంటుందని కూడా భక్తులు తిన్నవాళ్ళు ప్రసాదం తీసి స్వీకరించిన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. దాని మాట ఎలా ఉన్నా ఈ తలుపులమ్మ ఏదైనా సరే మనకి విద్య కావాలి, లేకపోతే మనకు ఉద్యోగం కావాలి, మన ఇంట్లో ఏ రకమైన మనం కోరుకున్న మన మనసులో అమ్మ ఇవి తీర్చొని ఇప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళి మొక్కుబడి తీర్చుకున్న ఒక అయితే ముందు ఇక్కడి నుంచే కూర్చొని తలుపులమ్మ అని ఒకసారి ఆవిడ స్మరించుకొని ఒక్కసారి నా ఈ కోరిక తీర్చవా అని అడిగితే మన మనసుల్లోకి ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడ మన కోరిక వెళుతుంది కాబట్టి వెంటనే మన కోరికని తలుచుకున్న వెంటనే ఆవిడ పలుకుతుంది, పిలిస్తే పలుకుతుంది, మనం తలుచుకుంటే మన దగ్గరికి వచ్చి నిలబడుతుంది. కాబట్టి మన కోరికలు మన కష్టాలు కోరికలు తీరుస్తుంది, కష్టాలు తీరుస్తుంది. మనకి ఏది కావాలంటే ఇచ్చే తల్లి కాబట్టి మన తలపుల్లోనే నిత్యం ఉండే తల్లి ఆ తలుపులమ్మ. ఇక్కడ దసరా కూడా విశేషంగా పూజలు చేస్తారు. ఆ గుడి ఆ ఉత్తరాంధ్ర ఆ కోస్తా జిల్లాల అందరికీ తెలుసు. ఆ తలుపులమ్మ ఎందుకు అంత ప్రాచుర్యం అంటే వెళ్ళే ప్రతి లారీ, ట్రక్కు, కారు ఇలా ప్రతి వెహికల్ వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇది ఇంకా మాట్లాడితే భారతదేశం మొత్తం కూడా ఈ తలుపులమ్మ గురించి
తెలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అమ్మకి కుదిరిన వాళ్ళు వెళ్ళి ప్రత్యేకించి దర్శించుకోవచ్చు. ఆ తుని తెలుసు, చాలా రమణీయంగా ఉంటుంది. ఆ తుని అన్నవరం అంతా ఆ పరిసర ప్రాంతాలు చాలా పచ్చగా ఇలా అలరారుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఆవిడ కరుణా కటాక్షాలు మనం పొందొచ్చు. అలాగే మనం ఏదైనా మొక్కులు చేసుకున్న అలా అవి తీరిపోతాయి కాబట్టి మొక్కులు తీర్చుకోవడానికి మనం వెళ్ళాలి ఆవిడ దర్శనం కోసం మాట ఎలా ఉన్నా. కాబట్టి అమ్మ కరుణ అందరి మీద అపారంగా ఉంటుంది. తలుపులమ్మ అంటే మనకు లోవాలో పిలిచిన తలుపులమ్మ లోవ అంటారు. ఆ ప్రదేశాన్ని లోవా కొత్తూరు తలుపులమ్మ లోవ అంటారు. ఆ తలుపులమ్మ మనం తలుచుకుందాం. మన తలంపుల్లో ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఆవిడ వచ్చేసింది కాబట్టి మనందరికీ ఆవిడ కరుణ అలాగే కటాక్షం కృప ఇవన్నీ అమ్మకి ప్రేమగానే ఉంటుంది బిడ్డల పైన. కాబట్టి తలుపులమ్మని మనం మొక్కుకుందాం, కొలుద్దాం, తరిద్దాం. ఆవిడ అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందుదాం, హాయిగా జీవిద్దాం. జై జగన్మాత.